అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నమాట. నిజమేనా అది? పచ్చి అబద్ధం అండి అది. ప్రతిదీ రైతులకు ఇంటిమేషన్ ఉంది. రైతులకి మనకి యూరియా కొరత లేదు. సకాలంలో యూరియా అందుతుంది. మనకు సంబంధించి రైతులకు సంబంధించి సబ్సిడీ శనగల కాడి నుంచి సిసిఐ పత్తి సిసిఐ గిట్టుబాటు ధర కాడి నుంచి మొత్తం రైతులకి రైతు పక్షపాతి ఎవరంటే చంద్రబాబు నాయుడే. జగన్ 5 సంవత్సరాల కాలంలో జగన్ కనీసం రైతులను పట్టించుకోకుండా రైతులను నట్టేయడం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కావాలని దుష్ప్రచారం సోషల్ మీడియాలో ఇది ఫేక్ ప్రచారాలు తప్పితే ఏమీ లేదండి. రైతులకు ఆయన వరకు తీసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, రైతు బాంధవుడు అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. అన్ని గ్రాఫిక్సే కదండి, రైతులకు తెలియదు లేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత కాలంలో ప్రతి రైతుకి తెలియదు ఏం లేదు. అన్ని గ్రాఫిక్స్ ప్రాజెక్టులు గ్రాఫిక్స్ కి సంబంధించి చేయటం తప్పితే ఆయన చేసింది ఏమి లేదండి. అది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు అండి. అది కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట. మరి ఒకసారి బయటకు వచ్చి తాడేపల్లి పాలెస్ కాదు, బెంగళూరు కాదు, లోటస్ పాండ్ నుంచి ఒకసారి బయటకు రమ్మనండి. బయటకు వచ్చి ఒకసారి అమరావతి ఏరియాలో వెళ్ళి తిరిగి చూడమనండి. ప్రతి జిల్లాలో వెళ్ళి చూడమనండి. డెవలప్మెంట్ అనేది కనిపించేది. ఇంట్లో కూర్చుని బెంగళూరులో కూర్చొని ప్యాలెస్లో కూర్చుంటే అది అయ్యేది కాదండి. ముందు అతనికి తల్లికి చెల్లికి న్యాయం చేయమనండి. న్యాయం చేస్తే అతనికి తెలిసింది. అది కదా ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, ఇస్తాన సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది కదా అంటుంది. సూపర్ 6 అంటే ప్రతిదీ సూపర్ 6 లో ప్రతిదీ అమలు పరిచారండి. ఒకసారి క్షేత్ర స్థాయిలో రమ్మనండి, బయటకు రమ్మనండి. లోపల కూర్చొని మాట్లాడటం కాదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ సబ్సిడీ వచ్చింది రైతులకి. 20,000 పెంచి 20,000 వేసాడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ. మొన్నే లాస్ట్ విడత 20,000 ప్రతి రైతుకు పడినాయి. ప్రతిదీ సూపర్ 6 లోది ప్రతిదీ అమలు పరుస్తున్నాడు అండి. ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు వచ్చింది. నిదానంగా రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి 5 సంవత్సరాల గత పరిపాలనలో 30 సంవత్సరాలు వెనక నెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడే డెవలప్మెంట్ది ఇప్పుడే పరుగులు పెడుతుందండి. ఇవన్నీ జగన్ చేసే ఈ ఫేక్ మీడియా ప్రచారాలు తప్పితే ఏం లేదు. మీరేం ఫేక్ మీడియా ప్రచారాలు అంటున్నారు? ఇక్కడ చూస్తేనే రాష్ట్రంలో అసలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏం అందించకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్న మాట. మరి సంక్షోభంలోకి నెట్టారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని? సంక్షోభంలోకి చంద్రబాబు నెట్టడం కాదండి, జగన్మోహన్ రెడ్డి ఒక 30 సంవత్సరాలు వెనక నెట్టేశాడండి సంక్షోభంలోకి. ఫేక్ కాకపోతే అన్ని ఆయనయే కదండి, గ్రాఫిక్స్ ప్రాజెక్టులే కదండి ఆయన. గ్రాఫిక్స్ అమరావతిని వెనక నెట్టేశాడు. ఆయన చేసిన డెవలప్మెంట్ ఏదో ఒకసారి చూపించమనండి ప్రజలకి డబ్బులు పంచినా ఒక డెవలప్మెంటే కదా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏంది ఆయన ప్రతిదీ ఆయన అమలు చేసిన దాంట్లో ప్రతిదీ ఉన్నది కదండి. పెన్షన్ కి ప్రతి 1వ తారీఖు ఆదివారం వస్తుంటే 30వ తారీఖే మనకి జనాలకి ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నారుగా. రేషన్ అందుతుంది. రేపు ఉచిత కిరోసిన్, ఇంతకుముందు కిరోసిన్ లేదు, ఇప్పుడు కిరోసిన్ ఇస్తున్నారు. కిరోసిన్ కూడా అనౌన్స్ చేశారు, కిరోసిన్ కూడా వస్తుంది. రేషన్ ఇస్తున్నారు. ఇంకా ఆయన చేసిన వీటిల్లో ఏం చేయకుండా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అంటూ కల్పిస్తానంటూ అది కూడా కల్పించలేదు. మహిళలకు ఇస్తానన్న 1,500 ఇవ్వలేదు. ఇది వెన్నుపోటే కదా వాళ్ళకి అంటున్నాడు కదా. ప్రతిదీ అమలు చేయాలంటే ఒకటిగా ఆయన చేసిన అప్పులు ఊబిలోంచి బయటకు వచ్చి రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లోకి ముందుకు తీసుకురావటం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నారండి. నిదానంగా ఒక్కొక్క పథకం ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే, ఈ జంగిల్ రాజ్యం మీద అంటే ఇది జంగిల్ ప్రభుత్వం లాగా ఉంది, దీని మీద జనాలు తిరగబట్టడానికి తొందరగా సిద్ధంగా ఉన్నారు అంటున్నాడు కదా. మరి ఏది జంగిల్ ప్రభుత్వం అండి? కనీసం లోకేష్ బాబుని పాదయాత్ర చేయలేదు, పవన్ కళ్యాణ్ కనీసం ఎయిర్పోర్ట్ కు రానిలేదు, కనీసం పరామర్శలకు రానిలేదు. జంగిల్ ప్రభుత్వం ఏది? దౌర్జన్యం రౌడీజం చేసిన ప్రభుత్వం ఏది? అన్ని ప్రజలకు తెలుసు అండి, అన్ని ప్రజలకు దృష్టిలో ఉన్నాయి. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదో తెలుసు, అభివృద్ధి చేయని ప్రభుత్వం ఏదో తెలుసు. అన్ని ప్రతిదీ జనాలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుంది.
మీరే అభివృద్ధి పదంలో నడుస్తుందని మీరు అంటున్నారు. అసలు అభివృద్ధి పదంలో నడవటం కాదు, ప్రజలందరి మీద అణగదొక్కే ప్రభుత్వం ఇదే అని ఆయన అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ అనగదొక్కింది జగన్మోహన్ రెడ్డి అండి. ఆ, ప్రతి వాళ్ళ చేత ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరికైతే ఎక్కువసేపు ఎక్కువ కుల మతాలను రెచ్చగొట్టిన ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అది పక్కాగా ఆయనకు తెలిసినా తెలియపోయినా ముందు ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి చూడమనండి. ఇంకా ప్యాలెస్ వాతావరణం ఆయనకి ఇంకా బయటకు వచ్చి చూడమనండి ఒకసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఇది ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఇసుగెత్తి ఉన్నారు, సంవత్సరాల తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను, పాదయాత్రలో రోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాను అంటున్నాడు కదా మరి. ఆయన కలలుగా అంటున్నాడండి. ఆయన ప్యాలెస్ లోకి వెళ్ళి ప్యాలెస్ లో పడుకొని కలలుగా అంటున్నాడు అంతే. ఇదంతా ఆయన కలల్లో ఊహించుకుంటున్నాడు, అది జరిగేది కాదు. ఆయన 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 జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది కూడా లేదు. అన్ని ప్రజలకు తెలుసు, డెవలప్మెంట్ అంతా ప్రజలకు తెలుసు అండి. మీరేం ఆ మాట అంటున్నారంటే అసలు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి సినిమానే చూపిస్తాను వాళ్ళకి అంటున్నాడు కదా మరి ఆయన అయితే. ఆయన పని సినిమాలు చూపించటం, రాష్ట్రాన్ని వెనకనెడటం, కూలదోయటం, గ్రాఫిక్స్ ప్రాజెక్టులు అవన్నీ ఆయన ఇవన్నీ ఫేక్ ప్రచారాలు తప్పితే ఏమి లేదు కదండి. అందుకని ఆయన అదే ఆలోచనలో ఉంటాడు అనమాట. అంతకు తప్పితే ఏమి లేదు, ప్రజలకు వరగదీసేది ఏమి లేదు. 2029లో అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను నేను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ అదే రెడ్డి. కాదు సార్ చెబుతుంది మనం. ఆయన ఏంటంటే రౌడీ పరిపాలన మళ్ళీ తీసుకొద్దామని చూస్తున్నాడు. ఇక ఆయన రౌడీ పరిపాలన డెవలప్మెంట్ లేని ప్రజల్ని మన వలసలు పోతా ఉంటారు అనమాట. ఆయన ఆలోచన అంతా ఏముందంటే రాష్ట్ర డెవలప్మెంట్ మీద పెట్టడు, కక్ష తీర్చుకోవటం వీటి మీదే పెట్టి మన మన రాష్ట్ర ప్రజలను మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ వలసలు వెళ్ళిపోదు, బీహార్ అలా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ 2.0 పరిపాలన అంటే ఏమనుకోవచ్చు అంటారు? అంతే, దోపిడీ, దౌర్జన్యం, రౌడీజం, అదే ఆయన 2.0 అంటే. ఎందువల్ల అంటారు ఆయన పదే పదే అదే మాట చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఆయన కుటుంబ నైపథ్యం అదే కదండి, వాళ్ళ దౌర్జన్యాలే కదండి. వాళ్ళని భూ కబ్జాలు, మన ఎర్రచందనం స్కాములు, కుంభకోణాలే కదండి ఆయన. అందుకని అదే ఆయన ఆలోచన విధానం అంతా అంతే ఉంటది. చంద్రబాబు గారు విజనరీ లీడర్ కాబట్టి ఆయన ఆలోచన అంతా విజనరీ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఏందనేది ఆలోచన ఆయనకు ఉంటది అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి 2029 అవకాశం లేదంటారు ఇక? పొరపాటున కూడా లేదండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారు, మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక 15 సంవత్సరాలు కంపల్సరీగా అధికారంలో ఉంటది. ఆయన జగన్మోహన్ రెడ్డిని లోటస్ పండ్ లోనో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కలల గంట పడుకోమనండి. అదే జనాలు ప్రజలు తీర్పు అదే చేస్తారు కంపల్సరీ.